అనగనగా ఒక గ్రామం. అందులో ఇద్దరు ఒకే పాఠశాలలో చదివిన స్నేహితులు. ఒకరు ఊరి పెద్ద రైతు కుమారుడు, ఇంకొకరు బామ్మ దగ్గర పెరుగుతున్నారు. అయితే ఒకనాడు వాళ్ల వద్దకు పాఠశాల ఉపాధ్యాయుడు వచ్చారు. వారితో ఇలా అన్నారు: మీరు పై చదువుల కోసం ఊరు వదిలి వెళ్ళాలి. అది తప్పదు. ఖచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటారు అని అనుకుంటున్నా. తప్పకుండా గురువుగారు, మీరు మా మీద పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు. మా మేలు గురించి మీ యొక్క కృషికి నేను మీకు ఆధారపడి ఉన్నా. నిన్ను పట్టణం పంపించాలని ఉన్నా పంపించే స్తోమత నాకు లేదు మనవడా. అయినా నేను ఈ వయసులో ఒక్కదాన్నే కూడా బ్రతకలేను. అయినా నువ్వు బాగుపడతావంటే దానికి మించి నాకేం కావాలనాన్న నాకు. కాని నా దగ్గర 500 మాత్రమే ఉన్నాయి. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. అరే, మనది ఈ ఊరిలోనే పెద్ద కుటుంబం. మనం ఎక్కడికెళ్ళినా బాగా ఖర్చు పెట్టాలి. నీకు నువ్వడిగినప్పుడల్లా నేను నీకు 10,000 ఇస్తుంటా. బాగా ఖర్చులకు వాడుకో. నువ్వు మన దగ్గర పనిచేసేవాడి కొడుకుతో వెళుతున్నావు. వాడికి కొంచెం దూరంగా ఉండు. వాణ్ణి పట్టించుకోకు. వాడికి నీకు సంబంధం లేనట్టుండు. నీకు ఖర్చులకు డబ్బులు పంపుతూనే ఉంటా. వాడుకో, చదువుకో, ఉద్యోగంతోరా. తెలివిగా ఉండు. రవి, మనము ఊరు వదిలి ఎందుకు వచ్చాము? చదువుకోడానిక. మన ఊళ్ళో లేనివి అన్నీ ఇక్కడున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఎంజాయ్ చేస్తావు చెప్పు. ఇక్కడ చూసావా రవి, నీ జీవితంలో ఎప్పుడు చూసి ఉండవు. మన ఊర్లో ఎప్పుడూ ఆవులు, చెట్లు, పుట్టలు తప్ప ఏమున్నాయి? మనం అయినా ఇక్కడ ఆడుకుందాం, ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ ఒక్క టికెట్ కేవలం 500 అంట. కొనుక్కుని వెళదాం. నువ్వు తప్ప నాకిక్కడెవడో తెలియదు. డబ్బులు తెచ్చావా? నాకు మా నాన్న 10,000 ఇచ్చాడు. ఇంకా ఇస్తా అన్నాడు. నాకేం బాధలేదు. నీ దగ్గర ఉన్నాయా డబ్బు అని అనడంతోనే రవి మనసులో నేను చేసేది తప్పు అని సందేహం మొదలయ్యింది. తన తోటి మిత్రుడు ఏమి చదవకపోయినా వాళ్ల నాన్న దగ్గర ఉన్న డబ్బు తనకే వస్తుంది కదా. మరి నేను కూడా నా మిత్రుని వలె నా సరదాలు తీర్చుకుంటే నాకు ఎవరు తరువాత అన్నం పెడతారు అని బల్లమీద కూర్చొని వాళ్ల బామ్మ రవిమీద పెట్టుకున్న నమ్మకం, అలాగే తన గురువు చెప్పిన మాటలు రవికి గుర్తుకు వచ్చాయి. కొన్ని ఏళ్ల తరువాత పట్టణం బాటపట్టిన రవి మళ్లీ తన సొంత ఊరికి తన బామ్మ దగ్గరికి వచ్చాడు. నువ్వు చెప్పినట్టే నేను క్షేమంగా వెళ్ళి ప్రయోజకుడినయ్యి వచ్చా అంటూ సంతోషంగా చెప్పసాగాడు. కాని వాళ్ల బామ్మ మాత్రం ఇంకా ఆశ్చర్యంలోనే ఉంది. రవి తన ఊరిలోనే మంచి ఇల్లు కట్టుకుని తన కాళ్లమీద తాను నిలబడ్డాడు. మరోవైపు రవితో వెళ్లిన తన మిత్రుడు మాత్రం ఏమీ సాధించలేక ఎలా పట్టణం వెళ్లాడో అలానే వచ్చాడు. అలాగే తనకు ఖర్చు పెట్టడం నేర్పిన తన తండ్రి కూడా పొలాలు అమ్ముకుని చిన్న రైతుగా మారాడు.